ఈరోజు వీడియోలో మనం జనవరి 10, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన ప్రశ్నలు ఎంసీక్యూస్, వాటి సమాధానాలు మరియు వివరణలు గురించి తెలుసుకుందాం. 1. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభమైన 53వ ప్రపంచ పుస్తక ప్రదర్శన వరల్డ్ బుక్ ఫేర్ యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? ఏ. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. బి. డిజిటల్ ఇండియా ఇన్ లిటరేచర్. సి. ఇండియన్ మిలిటరీ హిస్టరీ వెలర్ అండ్ విజ్డమ్ ఎట్ 75. డి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ బుక్స్. సమాధానం సి. ఇండియన్ మిలిటరీ హిస్టరీ వెలర్ అండ్ విజ్డమ్ ఎట్ 75. ఈ ప్రదర్శనను నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. భారత సైన్యం, నౌకాదళం మరియు వాయుసేనల గౌరవార్థ ఈ థీమ్ను ఎంచుకున్నారు. 2. ఇటీవల వార్తల్లో నిలిచిన ఉదయ్ అనే మస్కట్ ఏ సంస్థకు సంబంధించింది? ఏ. నీతి ఆయోగ్. బి. ఐఆర్డీఏఐ. సి. యుఐడిఏఐ. డి. సెబీ. సమాధానం సి. యుఐడిఏఐ. ఆధార్ సేవలపై పౌరులకు అవగాహన కల్పించడానికి ఉదయ్ అనే మస్కట్ను యుఐడిఏఐ ప్రవేశపెట్టింది. దీనిని కేరళకు చెందిన అరుణ్ గోకుల్ రూపొందించారు. 3. భూటాన్లో భారత రాయబారి ఇటీవల ఏ రాష్ట్రంలోని ప్రాచీన బౌద్ధ వారసత్వ ప్రదేశాలను సందర్శించారు? ఏ. బీహార్. బి. ఉత్తరప్రదేశ్. సి. ఒడిషా. డి. ఆంధ్రప్రదేశ్. సమాధానం సి. ఒడిషా. బౌద్ధమతం వ్యాప్తిలో ఒడిషా పోషించిన పాత్రను మరియు అక్కడి చారిత్రక బౌద్ధ ప్రదేశాలను తెలుసుకోవడానికి ఈ సందర్శన జరిగింది. 4. అతి విశిష్ట రైల్ సేవా పురస్కార్ 2025ను ఏ సంస్థ అందజేస్తుంది? ఏ. నీతి ఆయోగ్. బి. భారత రైల్వే. సి. రవాణా శాఖ. డి. కేంద్ర హోంశాఖ. సమాధానం బి. భారత రైల్వే. రైల్వే ఆపరేషన్లు మరియు భద్రతలో విశేష ప్రతిభ కనబరిచిన 100 మంది అధికారులు, సిబ్బందికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ అవార్డులను అందించారు. 5. భారతదేశంలో వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? ఏ. ఇంధన వినియోగం తగ్గించడం. బి. వాహనాల వేగాన్ని పెంచడం. సి. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం. డి. ఆటోమేటిక్ టోల్ వసూలు. సమాధానం సి. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం. 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా ఈ టెక్నాలజీని తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది వాహనాల మధ్య నేరుగా సిగ్నల్స్ మార్పిడి ద్వారా ప్రమాదాలను నివారిస్తుంది. 6. జనవరి 2026లో నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ దేనికి గుర్తుగా జరుపుకుంటారు? ఏ. సోమనాథాలయ పునర్నిర్మాణం. బి. సోమనాథాలయంపై జరిగిన మొదటి దాడికి 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా. సి. ఆలయ ట్రస్ట్ స్థాపన. డి. వార్షికోత్సవం. సమాధానం బి. సోమనాథాలయంపై జరిగిన మొదటి దాడికి 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా. 7. నేషనల్ సరస్ మేళా 2026 ఎక్కడ నిర్వహించబడుతుంది? ఏ. గుంటూరు, ఆంధ్రప్రదేశ్. బి. వరంగల్, తెలంగాణ. సి. కొచ్చి, కేరళ. డి. పూణే, మహారాష్ట్ర. సమాధానం ఏ. గుంటూరు, ఆంధ్రప్రదేశ్. గుంటూరు జిల్లా తొలిసారిగా జాతీయ స్థాయి సరస్ మేళాను జనవరి 6 నుండి 18 వరకు నిర్వహిస్తోంది. 8. 10 లక్షల మంది యువకులకు మరియు చిన్న పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రారంభించిన కార్యక్రమం ఏది? ఏ. స్కిల్ ఇండియా మిషన్. బి. పీఎం కౌశల్ వికాస్ యోజన. సి. ఏఐ స్కిల్లింగ్ ప్రోగ్రామ్. డి. డిజిటల్ సాక్షరత. సమాధానం సి. ఏఐ స్కిల్లింగ్ ప్రోగ్రామ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో నైపుణ్యాలను పెంచేందుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిని ప్రారంభించారు. ఇటీవల వార్తల్లో నిలిచిన డెక్స్ అంటే డస్ట్ ఎక్స్పెరిమెంట్ ప్రయోగాన్ని ఏ సంస్థ చేపట్టింది? ఏ. నాసా. బి. జాక్సా. సి. ఇస్రో. డి. రాస్కాస్మోస్. సమాధానం సి. ఇస్రో. అంతరిక్ష ధూళికణాలు భూవాతావరణంలోకి ఎలా ప్రవేశిస్తాయో అధ్యయనం చేయడానికి ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 10. ఇటీవల జీఐ ట్యాగ్ పొందిన నాగోరీ అశ్వగంధ ఏ రాష్ట్రంలో పండుతుంది? ఏ. రాజస్థాన్. బి. హర్యానా. సి. పంజాబ్. డి. మధ్యప్రదేశ్. సమాధానం ఏ. రాజస్థాన్. రాజస్థాన్లోని నాగోర్ జిల్లాలో పండే ఈ అశ్వగంధకు భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ లభించింది. 11. తంతై పెరియార్ వన్యప్రాణి సంరక్షణా కేంద్రం ఎక్కడ ఉంది? ఏ. కేరళ.
బి కర్ణాటక, సి తమిళనాడు, డి ఆంధ్రప్రదేశ్. సమాధానం సి తమిళనాడు. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026 మొదటి దశ ఇక్కడి నుండి ప్రారంభమవడంతో ఈ సంరక్షణా కేంద్రం వార్తల్లో నిలిచింది. 12. నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ ఏ మంత్రిత్వశాఖ పరిధిలోకి వస్తుంది? ఏ విద్యా మంత్రిత్వశాఖ, బి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, సి వాణిజ్య మంత్రిత్వశాఖ, డి రక్షణ మంత్రిత్వశాఖ. సమాధానం బి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ. ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రత మరియు నాణ్యతను మెరుగుపరచడానికి ఈ ప్రమాణాలను రూపొందించారు. 13. ప్రపంచంలోనే మొదటి మరియు అతిపెద్ద లిక్విడ్ కన్వర్షన్ మ్యాక్సిమం రెసిడ్యూ అప్గ్రేడేషన్ ఫెసిలిటీ ఎక్కడ ప్రారంభమైంది? ఏ జామ్నగర్, బి విశాఖపట్టణం, సి చెన్నై, డి ముంబై. సమాధానం బి విశాఖపట్టణం. హెచ్పిసిఎల్ తన విశాఖ రిఫైనరీ ఆధునికీకరణ ప్రాజెక్టులో భాగంగా దీనిని ఏర్పాటు చేసింది. 14. భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎక్కడ ప్రారంభమైంది? ఏ హైదరాబాద్, తెలంగాణ, బి అమరావతి, ఆంధ్రప్రదేశ్, సి వయనాడ్, కేరళ, డి బెంగళూరు, కర్ణాటక. సమాధానం సి వయనాడ్, కేరళ. వయనాడ్ జిల్లాలోని కల్పట్టా కోర్టును సిజేఐ సూర్యకాంత్ పూర్తి పేపర్లెస్ కోర్టుగా ప్రారంభించారు. 15. జనవరి 2026లో 66 అంతర్జాతీయ సంస్థల నుండి వైదొలగాలని నిర్ణయించుకున్న దేశం ఏది? ఏ రష్యా, బి చైనా, సి అమెరికా యుఎస్ఏ, డి ఇజ్రాయెల్. సమాధానం సి అమెరికా. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. 16. ఐఈఈ మెడల్ ఆఫ్ ఆనర్ 2026 పొందిన ఎన్విడియా సీఈఓ ఎవరు? ఏ సుందర్ పిచై, బి సత్య నాదెల్లా, సి జెన్సన్ హ్యువాంగ్, డి ఎలాన్ మస్క్. సమాధానం సి జెన్సన్ హ్యువాంగ్. ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో విశేష కృషికిగాను ఈ అత్యున్నత పురస్కారం లభించింది. 17. రైసీనా సైన్స్ డిప్లొమసీ ఇనిషియేటివ్ 2026ను ఎవరు సంయుక్తంగా ప్రారంభించారు? ఏ నీతి ఆయోగ్ మరియు ఇస్రో, బి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం మరియు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, సి సిఎస్ఐఆర్ మరియు యూజీసీ, డి విదేశీ వ్యవహారాల శాఖ మరియు డిఆర్డీఓ. సమాధానం బి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం మరియు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్. సైన్స్, టెక్నాలజీ మరియు దౌత్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ చొరవను అందుకున్నారు. 18. అస్సాంలోని గౌహటిలో జరిగిన నేషనల్ టెక్స్టైల్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ 2026 యొక్క ఇతివృత్తం ఏమిటి? ఏ ఇండియాస్ టెక్స్టైల్, వీవింగ్ గ్రోత్, హెరిటేజ్ అండ్ ఇన్నోవేషన్, బి మేక్ ఇన్ ఇండియా టెక్స్టైల్స్, సి కాటన్ టు ఫ్యాబ్రిక్, డి టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్. సమాధానం ఏ ఇండియాస్ టెక్స్టైల్, వీవింగ్ గ్రోత్, హెరిటేజ్ అండ్ ఇన్నోవేషన్. వస్త్ర పరిశ్రమలో అభివృద్ధి, వారసత్వం మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం. 19. లెదర్ ఎక్స్పోర్ట్ల మండలి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఏ సంజీవ్ మెహతా, బి రమేష్ కుమార్ జునేజా, సి అజయ్ సింగ్, డి దీపక్ గుప్తా. సమాధానం రమేష్ కుమార్ జునేజా. లెదర్ ఎక్స్పోర్ట్ల మండలికి నాయకత్వం వహించడానికి రమేష్ కుమార్ జునేజా నియమితులయ్యారు. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.